హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. అందరూ ఓపెన్గా మాట్లాడుకోవడం వల్ల చాలా అనుమానాలు తీరిపోయాయి, కానీ ఇంకొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి అన్నాడు క్రిష్. ఏంటవి అడిగింది జ్వాల. ఈ ఇంట్లోనే తాతగారి మీద 2 అటాక్స్ జరిగాయి, మర్చిపోయావా? వాటి గురించి మనం ఆలోచించలేదు. ఎంతసేపు పార్కు చుట్టూ తిరిగాయి మన ఆలోచనలు. అవి ఎలా జరిగాయో తెలుసుకోవాలి అనుకున్నాం కదా అని గుర్తు చేశాడు క్రిష్. అవును, ఒకసారి గీజర్ వైర్లు తీసేసి షాక్ కొట్టించబోయారు. ఇంకోసారి స్టిక్ విరిగిపోయింది. తాతయ్య కింద పడిపోవడానికి కారణమయ్యారు. వాటి గురించి కూడా మనం ఆలోచించాలి అంది జ్వాల. జ్వాల, తాతయ్య గారికి అల్జీమర్స్ వస్తోంది. ఆయన బాత్రూంకి వెళ్ళినప్పుడు అది బాత్రూమ్ డోర్ అనుకుని ఆయన తరచుగా గీజర్ వైర్ పట్టుకుని లాగుతున్నారు. నేను 1-2 సార్లు గమనించాను. ఉన్నట్టుండి ఆయనకి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అంది సౌదామిని. ఆమె చెప్పిన విషయాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు. అవునా? తాతయ్యకు ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది మమ్మీ అని అడిగింది జ్వాల. కొన్ని నెలలుగా ఇలా జరుగుతోందమ్మా. తాతయ్యకి తను చేసిన పనులు ఒక్కోసారి గుర్తుండట్లేదు. మొన్న డాక్టర్ గారికి కూడా నేను చెప్పాను. కొన్ని మందులు ఇచ్చారు, ఇంజెక్షన్లు కూడా చెయ్యాలని చెప్పారు. ఓహ్, అయితే తాతయ్య ఆ వైర్లు లాగి గుర్తులేక పాపం స్విచ్ వేసుకుని షాక్కి గురైనట్టున్నారు అన్నాడు క్రిష్. అయ్యో తాతయ్య, వెరీ పిటి అంది జ్వాల తాతయ్య చేతులు పట్టుకుని జాలిగా చూస్తూ. ఏం చేస్తావమ్మా, వయసు అయిపోయింది కదా. ఏం చేస్తున్నానో నాకే గుర్తు ఉండట్లేదు. ఆ రోజు కూడా అంతే, విరిగిపోయిన స్టిక్ని పట్టుకుని నడుస్తూ కింద పడిపోయాను. ఇక నా పని అయిపోయింది. నన్ను నువ్వే చూసుకోవాలి తల్లి అన్నాడు విశ్వనాథ్. ఏం పర్వాలేదు తాతగారు, మీ మనవరాలు మనల్ని అందరినీ చూసుకోగలిగినంత కెపాసిటీ ఉన్న మనిషి. యూ డోంట్ వర్రీ అన్నాడు క్రిష్ నవ్వుతూ. తాతగారికి మందులు వాడితే జ్ఞాపక శక్తి మరీ తగ్గిపోకుండా ఉంటుంది. డాక్టర్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అన్నాడు గోపీచంద్. మీరు డాక్టరే కదంకుల్, మీరు ట్రీట్మెంట్ ఇవ్వరా అని అడిగాడు క్రిష్. నేను చాలా కాలం మెంటల్ ట్రామా అనుభవించాను. ఆ సమయంలో చాలా విషయాలు మర్చిపోయాను. అందుకే ప్రాక్టీస్ మానేశాను అని చెప్పాడు బాధగా గోపీచంద్. వెరీ సారీ అంకుల్, వింటుంటే నాకే చాలా బాధగా ఉంది. మీ లైఫ్లో చాలా భాగం వేదనతో గడిచిపోయింది. ఇక మీదట మీరు బాధపడడానికి వీల్లేదు. పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. అందుకు నాది హామీ అన్నాడు క్రిష్ ఉద్వేగంగా. విశ్వనాథ్ గోపీచంద్ అతని మాటలకు నవ్వుతూ జ్వాలవంక చూశారు. ఆమె సిగ్గుపడుతూ నవ్వింది. నీకు వరుణ్ణి చూసే పని మాకు తప్పించావమ్మా అన్నాడు గోపీచంద్ జ్వాలను ప్రేమగా చూస్తూ. మనసులోని సందేహాలన్నీ తీరాక అందరూ ఆనందంగా కలిసి కూర్చుని అల్పాహారం తీసుకున్నారు. చాలాసేపు మాట్లాడుకుంటూ మంచి సమయాన్ని గడిపారు. ఆ రోజు సాయంత్రం ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ క్రిష్కి ఫోన్ చేశాడు. క్రిష్ ఫోన్ ఎత్తి, హలో సార్, చెప్పండి అన్నాడు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జ్వాల కూడా అక్కడే ఉన్నారా అని అడిగాడు చంద్రఘోష్. ఉన్నారు సార్, చెప్పండి అన్నాడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి. ఈరోజు మరొక వృద్ధుడిపై దాడి కేసు నమోదైంది. ఇది కూడా గతంలో బాధిత వృద్ధుల కేసు లాంటిదే. ఆ వృద్ధుణ్ణి త్రుటిలో తప్పించిన ముసుగు మనిషి ఎవరా అని ఆరా తీస్తున్నాం. మీరు పార్కుకి వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా ఏం జరగలేదు కదా అన్నాడు. ఏం లేదు సార్, అంతా మామూలుగానే ఉంది. ఆల్ రైట్, మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నమోదైన కేసులో బాధితుడు కూడా బ్లూ క్యాప్ రెడ్ స్కార్ఫ్తో ఉన్నాడు. అతనిపై ఎవరో పెద్ద రాయి విసిరారు. అతని తలకి బాగా గాయమైంది. అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇవన్నీ చేసే వ్యక్తి ఒకడే అని నా అనుమానం అన్నాడు. అయితే అతనెవరో కనిపెట్టి అరెస్టు చేయొచ్చుగా అంది జ్వాల. అతనెవరో కనిపెట్టాలి, అందుకు మీ సహాయం కావాలి అన్నాడు చంద్రఘోష్. చెప్పండి సార్, ఏం చేయమంటారు మమ్మల్ని? విశ్వనాథ్ గారిని పార్కుకి తీసుకువెళ్ళి మనం కాసేపు కాపు కాసి వాడెవడో కనిపెట్టి పట్టుకోవాలి అని చెప్పాడు చంద్రఘోష్. నో అంకుల్, మా తాతయ్యను రిస్క్లో పెట్టి హంతకుణ్ణి పట్టుకోవాలని అనుకోవడం అంత మంచి ఐడియా కాదేమో. వేరే మార్గం ఉంటే చూడండి ప్లీజ్ అంది జ్వాల కంగారుగా. ఆమె ఆవేదనను గుర్తించిన చంద్రఘోష్, ఈరోజు ఎలాగైనా ఆ వ్యక్తిని పట్టుకుని తీరాలి జ్వాల.
ఇందుకు వేరే మార్గం ఎంచుకోవడం ఇప్పటికిప్పుడు కష్టం. ఆ వ్యక్తి దాడి చేస్తుండగా మనం ఎలర్ట్గా ఉండి పట్టుకోవడం మంచిది. అప్రమత్తంగా లేనప్పుడు గనక ఇటువంటి దాడులు జరిగితే ఆపేందుకు ఎవరూ ఉండరు. మా పోలీస్ బెటాలియన్ మొత్తం ఆ పార్క్ చుట్టూ ఉంటుంది. బైనాక్యులర్స్తో చూస్తూ అన్ని రకాల ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాం. తాతయ్య అరగంట సేపు వాకింగ్ చేసే ఏర్పాటు నువ్వు చెయ్యి. ఈరోజు తప్పనిసరిగా హంతకుడెవరో బయటకొస్తాడు. మా డిపార్ట్మెంట్కి మీ సహకారం ఉంటేనే హంతకుల్ని త్వరగా పట్టుకోగలుగుతాం. ఆలోచించుకుని నాకు అరగంటలో ఫోన్ చేయండి. నేను మిగతా ఫోర్స్ని రెడీ చేసుకోవాలి. అండ్ ఆల్సో వైస్ డెసిషన్ అన్నాడతను. జ్వాలకి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఆలోచించింది. ఒక్కసారి ఆగి అందరినీ ఉద్దేశించి, ఎస్ఐ గారు చెప్పినట్టుగా చేద్దామా వద్దా? ఆ అమ్మాయి నాకు ఫోన్లో చెప్పినట్టుగా ఈ ఊరు నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? లేదంటే అసలు తాతయ్య బయటకు వెళ్లకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉండే ఏర్పాటు చేసి ఆయనకి ప్రొటెక్షన్ పెడదామా? మీరు ఆలోచించి నిర్ణయించండి. ఇక నా మైండ్ పనిచేయడం లేదు అంది. జ్వాల, ఇది మనకు ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎటువంటి డిఫెన్స్ మెకానిజం లేనప్పుడు మనకి పోలీస్ ఫోర్స్ అవసరపడుతుంది. వాళ్లే స్వయంగా రంగంలోకి దిగి మనకి హెల్ప్ చేస్తానని అంటుంటే మనం కాదని నిరాకరిస్తే ఆ తర్వాత మనకి వాళ్ళ నుంచి ఎలాంటి సాయం అందకపోవచ్చు. కొంచెం రిస్క్ అయినా సాహసం చేస్తే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. తాతయ్యకి ఏదైనా అవుతుందేమో అనే అనుమానంతో ఎంతకాలం భయపడుతూ ఇంట్లోనే గడుపుతాం? బయటకు వెళ్లకుండా సాధ్యపడుతుందా? ఏదో ఒక రోజున బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మనదే అవుతుంది. పోలీసులు కూడా ఆ రోజు మీరు మా మాట వినలేదని ఇక మనల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆలోచించు అన్నాడు గోపీచంద్. క్రిష్ కూడా కరెక్టే అన్నాడు. తను త్వరలో లండన్ వెళ్ళిపోవాలి కాబట్టి తాతయ్యకి ఎటువంటి ప్రాణహాని లేదని తెలిస్తే హ్యాపీగా వెళ్ళొచ్చు అని ఆలోచించి, ఓకే అంకుల్, అలాగే చేద్దాం. మన లక్ని పరీక్షించుకోవాలి. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఓకే చెప్పేస్తాను అంది. ఎస్ఐ చంద్రఘోష్కి ఫోన్ చేసి సాయంత్రం ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించింది జ్వాల. గూగుల్లో ఆ పార్కుకు సంబంధించిన వివరాలు కొట్టి చుట్టూతా ఏమైనా నదులు కానీ కొండలు కానీ ఉన్నాయేమో సెర్చ్ చేసి చూసుకుంది. అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాలున్నట్టు చూపించింది. హంతకుడు ఆ డౌన్లో నుంచి టార్గెట్ చేస్తున్నాడు అని నిర్ధారించుకుంది. సమయం గడుస్తుంటే అందరిలో ఒక రకమైన ఉద్వేగం బయలుదేరింది. ముందు ఏం జరుగుతుందో తెలియని ఒక భయం. అంతలోనే అంతా బాగానే జరుగుతుందనే విశ్వాసంతో వాళ్ళు సాయంత్రం దాకా గడిపారు. క్రిష్, మనం లేక్కి ఈ విషయం గురించి చెప్పలేదు. ఇప్పుడు కాల్ చేసి చెప్దామా అంది. వెంటనే చెప్పు అన్నాడు క్రిష్. ఆమె లేక్కి ఫోన్ చేసి చెప్పింది. మీరిలాంటి సీక్రెట్ ఆపరేషన్ ఏదో చేస్తారని ముందే ఊహించాను. నేను రెడీగానే ఉన్నాను. సాయంత్రం మీతో నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పాడతను. థ్యాంక్స్ లేక్. మీ అందరూ ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కొంచెం తొందరగా వచ్చేయండి. అందరం మా ఇంటి నుంచే బయలుదేరదాం అని చెప్పింది జ్వాల. ఈ విషయం ఇంట్లో పనివాళ్లకు కూడా తెలియనియద్దని చెప్పాడు లేక్. అతను చెప్పినట్టుగానే వాళ్ళు జరగబోయేదాన్ని సీక్రెట్గా ఉంచారు. వాళ్ళందరి ఉత్కంఠకి తెరపడుతూ సాయంత్రం 5 గంటలైంది. తాతగారి తలపై బ్లూ క్యాప్, మెడలో రెడ్ స్కార్ఫ్ వేసి వాకింగ్ స్టిక్ చేతికిచ్చి రెడీ చేసింది జ్వాల. అందరూ వాకింగ్కి బయలుదేరారు. లేక్ తన బైనాక్యులర్స్ మెళ్ళో వేసుకుని హై రెజల్యూషన్ లెన్స్ ఉన్న కెమెరాను కూడా భుజానికి తగిలించుకుని అక్కడి దృశ్యాలని ఎప్పటికప్పుడు చిత్రీకరించే పనిలో సీరియస్గా ఉన్నాడు. వాళ్ళు వెళ్లేసరికి అప్పటికే పోలీస్ బెటాలియన్ మొత్తం దిగింది. చెట్ల మీద కొంతమంది కూర్చుని గన్స్ గురిపెట్టి పట్టుకుని ఉన్నారు. కొందరి చేతుల్లో వలలు కూడా ఉన్నాయి. కొందరి చెట్ల వెనకాల దాక్కున్నారు. అక్కడ వాతావరణం అంతా ముంబై బాంబు దాడుల్లో కసబ్ను పట్టుకునేందుకు వచ్చిన ఒక బెటాలియన్లా ఉంది. క్రిష్, వీళ్ళందరినీ ఇలా చూస్తే ఆ హంతకుడు వస్తాడంటావా? ఏదైనా రహస్యంగా చెయ్యాలి, కానీ ఇంతమంది ఇంత పబ్లిక్గా కూంబింగ్ చేస్తున్నారని తెలిస్తే పనిగట్టుకుని వచ్చి వీళ్ళ ఉచ్చులో చిక్కుకోవడానికి వాడంత తెలివి తక్కువ ఏంటి? మనం చేసేది కరెక్టే అంటావా అంది జ్వాల అక్కడున్న అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ. నిండా మునిగాం కదా, ఇక చలి అనకూడదు. కేస్ చంద్రఘోష్ గారు టేకప్ చేశారు కదా, ఏం చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ అని విశ్వనాథ్ వెనకాల అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు క్రిష్. అతన్ని అనుసరించింది జ్వాల. ఎప్పటిలా చెట్ల గుబుర్ల మధ్య ఫుట్పాత్ మీద నడుస్తూ వెళుతున్నాడు విశ్వనాథ్. పోలీసులు కన్నార్పకుండా అక్కడి పరిసరాలను గమనిస్తున్నారు. పార్కు చుట్టూ ఉన్న పాదచారులను పంపించేసినట్టున్నారు. అక్కడ వాళ్ళు తప్ప ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలోనూ ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఎటువైపు నుంచి ఏ బాల్ వస్తుందో, ఏ రాయి వచ్చి తగులుతుందో అని కంగారుగానే ఉంది.
చంద్రఘోష్ దృష్టి నడుస్తున్న విశ్వనాథ్ మీద, అతని చుట్టుపక్కల ఉన్న పరిసరాల మీద ఉంది. చుట్టూతా అందర్నీ గమనిస్తూ అతని వెనక వెళుతున్న జ్వాల ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఫోన్ తీసి చూసింది. మెసేజ్లో మామ్ పడిపోయారు, చాలా సీరియస్గా ఉంది, త్వరగా ఇంటికి రండి అని మెసేజ్ ఉంది. అది సర్వెంట్ నొరాతి ఫోన్ నుంచి వచ్చింది. క్రిష్, మామ్ డేంజర్లో ఉన్నారు, నొరాతి నాకు మెసేజ్ పెట్టింది అని చూపించింది. ఓ మై గాడ్, ఆంటీకి ఏమైంది, ఇప్పుడేం చేద్దాం అన్నాడు క్రిష్. ఆమె లేక్ దగ్గరకు వెళ్ళి అతనికి ఆ మెసేజ్ చూపించింది. అతను దాన్ని పరీక్షగా చూసి, దిస్ ఈజ్ ఫేక్ మెసేజ్, డోంట్ బిలీవ్ ఇట్ అన్నాడు. అంతలోకే రెండో మెసేజ్ వచ్చింది. మేం సాబ్, మన ఇంట్లోకి ఎవరో 4 వ్యక్తులు వచ్చేశారు, మన ఇల్లంతా పాడు చేస్తున్నారు, త్వరగా రండి మేడం, వాళ్ళ చేతుల్లో మేము చచ్చిపోయేలా ఉన్నాం, ప్లీజ్ త్వరగా రండి అని మెసేజ్ ఉంది. లేక్, చూడండి, మళ్ళీ మెసేజ్ వచ్చింది, ఎవరో ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారట, మనం ఇక్కడి నుంచి ఇంటికి త్వరగా వెళ్ళాలి కంగారుగా అంది జ్వాల. వాళ్ళ హడావిడిని చూసి చంద్రఘోష్ దగ్గరకొచ్చి, ఏమైంది అని అడిగాడు. ఆ మెసేజ్ చూపించింది జ్వాల. ఇంతలో ఇంకొక మెసేజ్ వచ్చింది. మేము చావు బతుకుల్లో ఉన్నాము, మీరు వచ్చేదాకా కూడా బతికి ఉంటామో లేదో. అలా వరుసగా మెసేజెస్ వస్తూ ఉండడంతో చంద్రఘోష్కి కూడా అనుమానం వచ్చింది. అతని చెవి దగ్గర ఉన్న బ్లూటూత్ ఆన్ చేసి, కానిస్టేబుల్స్, ఈ ఆపరేషన్ ఇక్కడితో ఆపి విశ్వనాథ్ గారింటికి పదండి, హరీ అప్ అన్నాడు. అతని వాయిస్ మెసేజ్కి స్పందిస్తూ అందరూ చెట్లకు దిగి కిందకొచ్చారు. గబగబా రోడ్డు మీదకొచ్చి అందరూ జీప్ ఎక్కారు. జీప్ స్టార్ట్ చేసి వేగంగా ఇంటికొచ్చారు. ఇంటి ముందుండాల్సిన వాచ్మెన్ అక్కడ లేడు. చంద్రఘోష్కి అనుమానం కలిగింది. అతని పిస్టల్ గురిపెడుతూ అలర్ట్ అయ్యాడు. విశ్వనాథ్ని జాగ్రత్తగా దింపి మెల్లిగా లోపలికి తీసుకొచ్చారు. ఎక్కడా ఏ అలికిడి లేదు. ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి హాల్లో కూడా ఎవరూ కనపడలేదు. ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందో అని గుండె చిక్కబట్టుకుని కొంచెం ముందుకు వెళ్లేసరికి నొరాతి ఫ్లవర్ వాజ్ తుడిచి అక్కడ పెడుతూ కనిపించింది. ఏమైంది, అందరూ సేఫ్ కదా, నాకు అన్ని మెసేజెస్ చేశావు, మామ్ ఇప్పుడు ఎలా ఉంది, మీ అందరూ డేంజర్లో ఉన్నారన్నావు, ఇక్కడేమో కూల్గా వ్యాజ్లో ఫ్లవర్స్ సర్దుతున్నావు, వాట్స్ దిస్ అని కంగారుగా అడిగింది జ్వాల. నొరాతి కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, ఏమంటున్నారు మేడం, ఎవరు మెసేజ్ పెట్టారు అని అడిగింది. నువ్వే పెట్టావు, కావాలంటే చూడు అని ఆమెకు ఫోన్ చూపించింది. నేను పెట్టలేదు మేడం. ఈ నెంబర్ నీది కదా అని అడిగింది జ్వాల. ఇది నా నెంబరే, కానీ మెసేజ్ నేను పెట్టలేదు, నాకు తెలీదు అంది నొరాతి గాబరాగా. ఒకసారి నీ ఫోన్ తీసుకురా అన్నాడు క్రిష్. ఆమె తన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె ఫోన్ చెక్ చేస్తే అందులో ఒక్క మెసేజ్ కూడా లేదు. నువ్వు మెసేజెస్ డిలీట్ చేసావా అడిగాడు. లేదు సార్, నేను అసలు ఈ పూటంతా ఫోనే చూడలేదు, నాకేం తెలీదు, అసలేమైంది మ్యామ్ అని అడిగింది ఆమె ఆందోళనగా చూస్తూ. ఇంతలో సౌదామిని వచ్చింది. ఏమైందమ్మా, అంత కంగారుగా ఉన్నారు అని అడిగింది. అమ్మా, నీకేం కాలేదుగా అని ఆమె దగ్గరకు పరిగెత్తింది జ్వాల. జ్వాల, నాకేం కాలేదమ్మా, మీరందరూ బయటకెళ్లారు కదా, అంతలోనే వచ్చేశారు, ఏమైంది అని అడిగింది సౌదామిని. అక్కడ వాళ్ళందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ మెసేజ్ పెట్టింది ఎవరు, తమని ఇంటికి పిలిపించేసింది ఎవరు, అసలు దీనికి కారణం నొరాతి ఫోన్లో నుంచి ఎలా మెసేజెస్ పెట్టగలిగారు? చంద్రఘోష్ తన ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి కేసు తారసపడలేదు. అనుమానించే వ్యక్తిని పట్టుకుని సెల్లో వేయడమే తప్ప ఇంత ట్రిక్కీగా ఎప్పుడూ అనిపించలేదు అనుకున్నాడతను. అతను తన ఆలోచనకి పదును పెట్టడం మొదలుపెట్టాడు. దీని వెనకాల ఎవరిదో చాలా పెద్ద తలకాయ ఉన్నట్టుంది. వాళ్ళు సామాన్యులు కారు. నాకు తెలిసి ఫోన్ హ్యాకింగ్ తెలిసిన ముఠా ఏదో దీని వెనక ఉందని నా ఉద్దేశం అన్నాడు చంద్రఘోష్. మనం అక్కడికి వెళ్తున్నట్టు వాళ్ళకి ముందే సమాచారం ఎలా అందింది? అందుకే మనల్ని వెనక్కి పిలిపించే ప్రయత్నం చేశారా అన్నాడు గోపీచంద్. మనందరం అంత బాహాటంగా వెళితే వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది? దే నోస్ ఎవ్రీథింగ్. బట్ ఫోన్ని హ్యాక్ చేసి మెసేజెస్ పెట్టడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. మన ఇంటికి చెందిన వ్యక్తుల గురించి వాళ్ళకెలా తెలిసింది అనేదే నా ప్రశ్న. ఈ ఇంట్లో వాళ్లే ఎవరో వాళ్ళకి విషయం చేరేసి ఉండొచ్చు కదా. మనం వెళుతున్నట్టు మనకి తప్ప ఎవరికీ తెలీదు, నువ్వెవరికీ చెప్పలేదు కదా, అలాంటప్పుడు ఎలా చేరవేస్తారు? హ్యాకర్స్కి ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు మన ఫోన్లోకి చొరబడి అందులో మనం సెర్చ్ చేసిన లేదా సెండ్ చేసిన మెసేజ్ని బట్టి మనం అంతకుముందు ఏం మాట్లాడుకున్నామో పసిగడతారు. ఎస్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఆ పార్క్కి సంబంధించిన విషయాలను గూగుల్లో సెర్చ్ చేశాను.
దాన్ని బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళు కనిపెట్టారంటావా అడిగింది జ్వాల. ఎస్, అఫ్ కోర్స్. జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని అనుసరించి నీ ఫోన్ ఎక్కడికి వెళ్ళిందో దాన్ని బట్టి వాళ్ళు మనం వెళ్ళిన ప్రాంతాన్ని అంచనా వేసి ఉంటారు. పోనీ అలాగే అనుకుందాం. మనల్ని వెనక్కి రమ్మని ఎందుకు చెప్పడం? దానివల్ల వాళ్ళకి లాభమా, మనకి లాభమా? ఇందులో రెండు విషయాలున్నాయి. ఇంతమంది మోహరించి ఉన్నప్పుడు హంతకుడికి టార్గెట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతమందిని తప్పించే ప్రయత్నం అయి ఉంటుంది. అక్కడ తక్కువ మంది ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ అవకాశం ఉంటుందని ఈ రకంగా చూసుండొచ్చు. అంటే అలాగే గెస్ చేశాడంటావా? కొంతమందిమే ఎందుకు వెనక్కి వెళతామనే పాజిబిలిటీ గురించి వాడు ఆలోచించలేదంటావా? మనందరం తిరిగి వచ్చేసాం కాబట్టి వాడి ప్రయత్నం విఫలమైనట్టే కదా లేక్ అడిగింది జ్వాల. జ్వాల, నువ్వు మెటా ఏఐ లేదా గూగుల్ ఏది వాడినా అవతల వాళ్ళకి తెలుస్తుందంటే నీ మొబైల్ చిప్ హ్యాక్ అయింది. నీ ఫోన్ వేడిగా ఉందేమో చూడు అన్నాడు లేక్. టచ్ చేసి చూసింది. ఎస్, వేడిగా ఉంది చెప్పింది జ్వాల. కొత్త యాప్స్ నీ ఫోన్లోకి వచ్చి చేరాయా? ఫోన్ స్క్రీన్ మీద ఏవైనా న్యూ చేంజెస్ వచ్చాయా చూడు. నోనో, అలాంటివేం లేనట్టున్నాయి. జ్వాల ఫోన్ తీసుకుని ల్యాప్టాప్ వెబ్ కనెక్ట్ చేశాడు ఎస్ఐ చంద్రఘోష్. సైబర్ ఎక్స్పర్ట్స్ టీం హెడ్ ఆఫీస్కు ఫోన్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చి ఫోన్ హ్యాక్ అయినట్టు ఎలా తెలుసుకోవాలో అడిగాడు. వాళ్ళు ఫోన్ కాల్లో ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ని బట్టి సెట్టింగ్ ఫాలో అవుతూ చెక్ చేశాడు చంద్రఘోష్. కొన్ని నెంబర్లు ఫీడ్ చేసి చెక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయినట్టు అందులో చూపించింది. మై గాడ్, ఇప్పుడు నా ఫోన్ వాళ్ళు ఏవైనా చెడ్డ పనులు చేయడానికి ఉపయోగిస్తే నా పరిస్థితి ఏంటి? నా ఫోన్ హ్యాక్ చేసిన వాళ్ళని త్వరగా కనిపెట్టండి సార్. గూగుల్ డ్రైవ్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకున్నాను. చాలా కంగారుగా ఉంది. జ్వాల మాట్లాడుతుంటే లేక్ ఫోన్ స్పీకర్ను నిశితంగా పరిశీలించాడు. నీ మాటలు ఎవరో వింటున్నారు జ్వాల అన్నాడు. హౌ డు యు నో అంది దాదాపు అరిచినట్టే. నువ్వు మాట్లాడుతుంటే నీ ఫోన్ స్పీకర్ వైబ్రేట్ అవుతోంది. ఇదిగో ఇక్కడ ఫోన్ మీద చెయ్యి పెట్టు అన్నాడు. మాట్లాడుతూ చెయ్యి పెట్టగానే అది కాస్త వేడెక్కినట్టుగా అవడంతో పాటు చిన్నగా కంపించడం అక్కడున్న అందరూ గుర్తించారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నొరాతి వెళ్ళి చూసేసరికి అక్కడెవరూ లేరు. వచ్చిందెవరు అడిగింది జ్వాల. అక్కడెవరూ లేరు మ్యామ్. మరి బెల్ ఎవరు కొట్టినట్టు? అక్కడ వాచ్మెన్ కూడా లేడు. ఏమయ్యాడు? ఇప్పుడే అవుట్ హౌస్ నుంచి వస్తున్నాడు మేడం, పిలవమంటారా? ఎవరైనా వచ్చారేమో అడుగు చెప్పింది జ్వాల. ఇంతలో నొరాతి కాళ్ళకి ఏదో తగిలింది. కిందకు చూస్తే ఒక కవర్ కనిపించింది. ఇక్కడేదో కవర్ ఉంది మ్యామ్, తీసుకురా అంది జ్వాల. నొరాతి ఇచ్చిన కవర్లో ఉన్న పేపర్ తీసి చదివింది. యువర్ డేటా విల్ బి సేఫ్, డోంట్ వర్రీ అని రాసున్న ప్రింటెడ్ మ్యాటర్ చూసి విస్తుపోయారు అక్కడున్న అందరూ. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది అంతలోనే వినేసి వెంటనే ఈ లెటర్ పంపారంటే వాళ్ళు ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉన్నారనిపిస్తోంది. మనల్ని ఫిజికల్గా అబ్జర్వ్ చేయడంతో పాటు ఫోన్ ద్వారా కూడా మన మాటలు వినగలుగుతున్నారేమో. లేక్ మాటలకు అందరూ అదిరిపడ్డారు. మనల్ని ఎవరో గమనిస్తున్నారా? నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆ విషయం ఎలా తెలుసుకోవడం అంది జ్వాల కంగారుగా. మన ఎస్ఐ సార్ తన టీం ఎక్స్పర్ట్స్ సహాయంతో హ్యాకింగ్ మిస్టరీ ఛేదించాలి అన్నారు. ఇప్పుడు సార్ అదే పనిలో ఉన్నట్టున్నారు కదా సార్. అందరూ ఒక్క నిమిషం ఆగండి. మనం గట్టిగా మాట్లాడితే అవతల హ్యాకర్స్ వింటున్నారని మర్చిపోకండి. వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంది. మెల్లగా మాట్లాడండి అన్నాడు లేక్. ఎస్ అని మెల్లగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నాకు విషయంలో క్లారిటీ వచ్చింది అన్నాడు చంద్రఘోష్ హెడ్ఫోన్స్ పక్కన పెడుతూ. వాట్ ఇస్ దట్? చెప్పండి సార్. దట్ హ్యాకర్ కేమ్ టు నో అస్ వన్ థింగ్, టు ఎక్స్ప్రెస్ హిజ్ కన్సర్న్. మనం కంగారు పడుతున్నామని తెలుసుకుని ఫోన్లో డాక్యుమెంట్స్ ఏమీ కావని, వర్రీ కావద్దని నోట్ పంపడం చూస్తుంటే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తోంది. నిజానికి వాళ్ళకు అవసరమేముంటుంది అన్నాడు చంద్రఘోష్. కరెక్ట్గా చెప్పారు సార్. మంచి దొంగల్లా మంచి ఫోన్ హ్యాకర్స్ అనుకుంటా అన్నాడు క్రిష్. మంచో చెడో మన ఫోన్ ఎందుకు హ్యాక్ చేశారో తెలియాలి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మా టార్గెట్ మీరు కాదని లెటర్ పంపి కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నారు? అసలు ఆ వ్యక్తి ఎవరు అంది జ్వాల. సార్, ఆ వ్యక్తులెవరో మీ టీం తెలుసుకుంటున్నారు కదా చంద్రఘోష్ని అడిగాడు క్రిష్. ఎస్, మా టీం ఆ పనిలోనే ఉన్నారు. మరికొద్దిసేపట్లో డీటెయిల్స్ చెప్తారు. కూల్గా ఉండండి. ఈ కేసు చాలా టిపికల్గా ఉంది. అందుకే ప్రెస్టేజియస్గా తీసుకున్నారు మా టీం మొత్తం. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు చంద్రఘోష్. నొరాతి అందరికీ మంచినీళ్ళు, డ్రింక్స్, స్నాక్స్ తెచ్చి సర్వ్ చేసింది.
అందరూ ఎస్ఐ చంద్రఘోష్ చుట్టూ కూర్చున్నారు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఆ హ్యాకర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో చంద్రఘోష్కి కాల్ వచ్చింది. సార్, హ్యాకర్స్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాస్కోడ్ను మార్చేస్తున్నారు. అందుకే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. మీ దగ్గరున్న మొబైల్ నెట్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఉంచండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పారు. చంద్రఘోష్ జ్వాల ఫోన్ని, నొరాతి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి దూరంగా ఉంచారు. అందరూ ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా ఉన్నారు. అంతలో చంద్రఘోష్కి కాల్ వచ్చింది. సార్, హ్యాకర్ని ట్రేస్ చేశాం. వాళ్ళు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా జీపీఎస్ చూపెడుతోంది. ఈ మొబైల్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి సార్. ఖచ్చితంగా వాళ్లే దీన్ని హ్యాక్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఒక నెంబర్ పంపారు వాళ్ళు. హ్యాకర్ దొరికిపోయాడు. ఇప్పుడు సార్ చేతిలో చిత్తు అయిపోతాడు చూడు. సార్, మీరు వాడిని అసలు ఏమాత్రం వదిలిపెట్టకండి. అతనే హంతకుడై ఉంటాడు. ఈ కేసు ఓ కొలుక్కొచ్చినట్టే అంది జ్వాల. అప్పుడే ఎలా చెప్పగలం? ఆ వ్యక్తి తప్పించుకోకుండా ఉండాలిగా అన్నాడు క్రిష్. మీరంతా ఆగండి, గట్టిగా మాట్లాడకండి. వాళ్ళ టీం ఇచ్చిన నెంబర్ తీసుకుని కాల్ చేశాడు చంద్రఘోష్. 5 రింగుల తర్వాత అవతల నుంచి ఫోన్ ఎత్తారు. హలో, మీరు చేస్తున్న వెధవ పని మాకు తెలిసిపోయింది. మర్యాదగా ఇలాంటి పనులు ఆపండి. అసలు మీకేం కావాలో చెప్పండి. ఈ మర్డర్లు ఎందుకు చేస్తున్నారు? మీ మోటో ఏంటి? మేం మీకు దగ్గరలోనే ఉన్నాం. మా టీం మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉంది. మీ చుట్టూ మా పోలీసులు మోహరించి ఉన్నారు. మర్యాదగా మాకు లొంగిపోండి అని ఫోన్లో గద్దించాడు చంద్రఘోష్. అవతలి వైపు నుంచి, మీరెవరంకుల్? మా ఇంటి చుట్టూతా మీ పోలీసులు ఎందుకున్నారు? మా మమ్మీకి ఇస్తున్నా ఉండండి అంటూ ఒక చిన్నపిల్ల ఫోన్ వాళ్ళ మమ్మీకి ఇచ్చింది. ఎవరు సార్ మీరు అందావిడ. మీరెవరు అని అడిగాడు చంద్రఘోష్. నేనొక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మీరెవరు అని అడిగింది ఆవిడ. నేను ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ అన్నాడు. నమస్తే సార్, మీరు మాకు ఎందుకు కాల్ చేశారు? పోలీసుల్ని మా ఇంటి చుట్టూ ఉన్నారా? ఎక్కడా కనపడ్డం లేదే అందామె. ఏం చెప్పాలో చంద్రఘోష్కి అర్థం కాలేదు. మేడం, మిమ్మల్ని ఎవరైనా బెదిరించి మీ ఇంట్లో మకాం పెట్టారా? మీరు ఎవరికన్నా కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించారా అని అడిగాడు. అలాంటిదేం లేదు సార్, మా ఫ్యామిలీ మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నాం. మీకెందుకు అనుమానం వచ్చింది అని అడిగింది. మీరు భయపడకుండా మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా టీం ఒక హంతకుడి కోసం ప్రయత్నిస్తోంది. దొరికినట్టే దొరికి జారిపోయాడు. ఫోన్ హ్యాకింగ్ చేస్తూ చాలా దారుణాలకు పాల్పడుతున్నాడు. అతను ఎక్కడున్నాడో మా టీం సెర్చ్ చేస్తే జీపీఎస్లో మీ ఇల్లు, మీ ఫోన్ నెంబర్ చూపించింది. కాబట్టి మీరేం భయపడకుండా అలాంటి వాళ్ళు గనక మీ ఇంట్లో ఉంటే వాళ్ళ వివరాలు మాతో పంచుకోండి అన్నాడు చంద్రఘోష్. సార్, మీరేం మాట్లాడుతున్నారు? అలాంటిదేం లేదు సార్. మమ్మల్ని అనవసరంగా భయానికి గురి చేయకండి. మా ఇంట్లో మేం ప్రశాంతంగా ఉన్నాం. మా ఇంట్లో మా అత్తగారు, మామగారు, మా వారు, నేను, నా కూతురు ఉంటాం. మమ్మల్ని అనవసరంగా ఇలాంటి వాటిల్లో ఇరికించి బాధ పెట్టకండి సార్. ఏదో మధ్యతరగతి వాళ్ళం. అసలు మాకేం తెలీదు. మొన్ననే వరదలొచ్చి మా ఇంట్లో సర్వస్వం కొట్టుకుపోతే మళ్ళీ కొనుక్కోవడానికి ఎంతో కష్టపడుతున్నాం. మా వారు, నేను కూడా ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుంటూ ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటున్నాం. ఇలాంటప్పుడు లేనిపోని టెన్షన్ పెట్టి మమ్మల్ని ఇంకా బాధించకండి సార్. మీకెవరో తప్పుడు నెంబర్ ఇచ్చినట్టున్నారు అని తిట్టినంత పనిచేసి ఫోన్ పెట్టేసిందామె. చంద్రఘోష్ వాళ్ళ టీంకి ఫోన్ చేసి, ఇది రాంగ్ నెంబర్, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. మీరు సరిగ్గా ట్రాక్ చేస్తున్నారా లేదా అని అడిగాడు. సారీ సార్, అనుకోకుండా నెంబర్లో ఒక డిజిట్ తప్పుగా ఇచ్చాం సార్. సారీ, కాసేపట్లో ఇంకో నెంబర్ పంపిస్తాను సార్ అన్నాడా టీం నెంబర్. ఆమె మాట్లాడిన మాటలకి చంద్రఘోష్ మొహం కొంచెం ముడుచుకుపోయింది. లేక్ ఆ వాతావరణాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. మీ అందరికీ ఒక విషయం తెలుసా? ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ రావడం అంటే ఏంటో తెలుసా? పాలల్లో నుంచి పన్నీర్ రావడం, పన్నీర్లో నుంచి చీజ్ రావడం, అలాగే కుళ్ళిపోయిన ద్రాక్షలో నుంచి వైన్ రావడం. అసలు కొలంబస్ అమెరికాని ఎలా కనిపెట్టాడో తెలుసా? ఒక ఫెయిల్యూర్ వల్ల. అతను దిక్సూచి పాడవడం వల్ల అమెరికా కనుగొనబడింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పరిశోధన ఫెయిల్ అవ్వడం ద్వారా పెన్సిలిన్ కనుక్కున్నాడట. సో ఫెయిల్యూర్ ఈజ్ ద మదర్ ఆఫ్ సక్సెస్. చూసారా మన శాస్త్రవేత్తలు ఎంత గొప్పవారో అన్నాడు లేక్. క్రిష్ దాన్ని బలపరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఎప్పుడూ గెలవడం కన్నా ఒక్కసారి ఓడిపోవడం వల్ల నేర్చుకునే పాఠాలు జీవితకాలం గుర్తుండిపోతాయి. అసలు ఒక గొప్ప మహాకవి ఏమన్నాడంటే, ఓటమి గెలుపుకి ఒక మెట్టు మాత్రమే కింద ఉంటుంది. ఆ ఒక్క మెట్టు ఎక్కితే చాలు శిఖరాన్ని చేరుకుంటా అంటాడు.
క్రిష్ చెప్పిన దానికి వాహ్వా అంటూ చప్పట్లు కొట్టాడు లేక్. చంద్రఘోష్ ఆగమన్నట్టు సైగ చేస్తూ తనకు వచ్చిన ఫోన్ కాల్ అటెండ్ అయ్యాడు. సార్, ఆ నెంబర్ ఇప్పుడు మీ వాట్సాప్కి పంపించాను చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు మాట్లాడుతూ ఉండండి. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఆ లొకేషన్ను మేము ట్రేస్ చేసి మన టీం వాళ్ళని అక్కడికి పంపిస్తాను అని చెప్పాడు టీం మెంబర్. చంద్రఘోష్ ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తుంటే ఏదైనా కరెక్ట్ నెంబర్ కావాలని దండాలు పెట్టుకుంది జ్వాల. మీకు మరొక నెంబర్ ఉందా జ్వాల? అడిగాడు చంద్రఘోష్. కొత్తగా తీసుకున్నాను అంకుల్ అని చెప్పింది. ఆ నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడుతూ ఉండమని చెప్పి లేచి వెళ్ళిపోతుంటే, సార్ ఆగండి, మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు అంది. డోంట్ వర్రీ, మా టీం వచ్చేస్తారు. నేను బయట వెయిట్ చేస్తాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పేదాకా ఫోన్ కట్ చేయకు. వాళ్ళని మాటల్లో పెట్టు అని చెప్పి బయటకు నడిచాడు చంద్రఘోష్. నేనేం మాట్లాడాలి? అసలు వాళ్ళెవరో ఎత్తితే మా ఇద్దరి మధ్య సంభాషణకి ఏం మాటలుంటాయి అని కంగారు పడిపోయింది జ్వాల. మగవాళ్ల బలహీనత మీద దెబ్బ కొట్టడం మీ ఆడవాళ్లకి తెలియందేం కాదుగా. అవతల వాళ్ళు ఫోన్ ఎత్తగానే నీ సున్నితమైన గొంతుతో వీణలు మీటుతూ లాలనగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. వాళ్ళు ఫిదా అయిపోయి ఫోన్ పెట్టకుండా నీతో హాస్కు కొడుతూ మాట్లాడుతూనే ఉంటారు అంటూ ఆట పట్టించాడు క్రిష్. ఏంటి క్రిష్, ఇది హాస్యాలాడే సమయమా? అసలే నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. నీకన్నీ జోకులే అంటూ వాదనకు దిగింది జ్వాల. మీరిద్దరూ ఇలా అల్లరి చేయకండి. అమ్మా జ్వాల, తాతయ్య కోసం నువ్వు ఈ సాహసం చేస్తున్నావు. నీ మనసులో ఆ దృఢ సంకల్పం ఉంచుకో. నువ్వు కూల్గా ఉండే, ఎక్కడా తడపడకుండా ఎస్ఐ గారు చెప్పినట్టుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండు. ఆయన మనకు ఎంతో సాయం చేస్తున్నారు. దేవుడిలా వచ్చి మన ఇంట్లోనే ఉండి మనకి ఇంత ఉపకారం చేస్తున్న సార్ చెప్పింది చెప్పినట్టుగా చెయ్యమ్మా. ఇంకేం ఆలోచించకు అన్నాడు గోపీచంద్. జ్వాల తల్లివంక చూసింది. ఆమె జ్వాల దగ్గరకొచ్చి ఆమెను పొదివి పట్టుకుని, ఏం భయం లేదమ్మా, మేమందరం నీకు తోడుగా ఉన్నాం. ఎస్ఐ గారు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. నీ మనసులోని భయాలన్నీ తొలగిపోయే సమయం వచ్చేసింది. వాళ్ళని పట్టుకుని జైల్లో పడేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఫోన్ చెయ్యి తల్లి అనేసరికి జ్వాలకి కాస్త ధైర్యం వచ్చింది. ఆమె మధ్యలో కూర్చుంటే చుట్టూతా అందరూ కూర్చుని ఆమె వంక చూస్తూ ఉన్నారు. ఫోన్ తీసుకుని ఆ నెంబర్ డయల్ చేసింది జ్వాల. కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఎదురు చూసింది. స్పీకర్ ఆన్ చేసి పెట్టింది. అందరూ ఆమె దగ్గరగా జరిగారు. అవతలి వాళ్ళు ఫోన్ ఎత్తి హలో అని వినబడింది. అటువైపు నుంచి ఓ ఆడకంఠం హలో అనడంతో స్పీకర్ ఆపి వెంటనే జ్వాల ఫోన్ని క్రిష్కిచ్చింది. నువ్వు మాట్లాడు అన్నట్టుగా సైగ చేసింది. ఆడవాళ్లు మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడను అంది. కంగారుగా క్రిష్ ఫోన్ని లేక్కిచ్చి దూరం జరిగాడు. ఓరి నాయనోయ్, ఈ పని నాకే అప్పచెప్పారా అని గొణుక్కుంటూ ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అవతల వైపు నుంచి ఒక ఆడమనిషి. ఇందాకటి నుంచి నేను హలో హలో అంటుంటే మాట్లాడరేంటండి, ఎవరు మీరు అంది విసుగ్గా. స్పీకర్ ఆన్ చేశాడు లేక్. మిమ్మల్ని నేను ఒక చోట చూశాను. ఆ రోజు పంజాగుట్ట సెంటర్లో మీరు నడిచి వస్తుంటే మీ ముందు ఒక కారు వచ్చి సడన్గా ఆగింది. గుర్తుందా? గుర్తులేదు. అయ్యో, గుర్తులేదా? సాయం సంధ్య వేళ చీకట్లు ముసురుతుండగా వాన పడుతోంది. పడితే అప్పుడు మీ ముందు ఒక ఎర్ర శాంత్రో కారొచ్చి ఆగింది. అయితే ఆ కారద్దాలు దింపి ఒక అబ్బాయి మిమ్మల్ని పిలిచాడు. గుర్తొచ్చిందా? అలాంటిదేం లేదు. సారీ, రాంగ్ నెంబర్. అరే, అప్పుడేమైందో శాంతం వినండి. ఆ కారులో అబ్బాయి మీకు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు, కారు ఎదురుగా వచ్చే ఏ అమ్మాయికైనా ఒక స్వీట్ బాక్స్ ఇస్తే అమ్మ ఆత్మకి శాంతి చేకూరుతుంది, ప్లీజ్ కాదనకుండా తీసుకోండి అని మిమ్మల్ని అడగలేదు? వాట్? నన్నా? నో వే. అక్కడితో అయిపోలేదు. ఆ అబ్బాయి వాళ్ళమ్మ జ్ఞాపకంగా ఒక ఫోటో ఫ్రేమ్, భగవద్గీత పుస్తకం కూడా ఒక కవర్లో పెట్టి అందించాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? రియల్లీ నాకేం గుర్తు రాలేదు. కానీ వాళ్ళ అమ్మ కోసం ఆ వ్యక్తి చేస్తున్న మంచి పని చాలా ఇంప్రెసివ్గా ఉంది. అతనెవరో చాలా మంచివాడు అని మెచ్చుకుంది అవతల నుంచి. థ్యాంక్స్. ఆ అబ్బాయి ఇప్పుడు లేడు, చనిపోయాడు. అవునా? బ్యాడ్ లక్. ఎస్, వాడు చనిపోయే ముందు నాకు మీ నెంబర్ ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మీకు శారీ, పూలు ఇవ్వమని చెప్పాడు. పాపం, వాడి ఆత్మ శాంతించాలంటే వాడు చెప్పినట్టు చెయ్యాలి కదండి. ఓహ్, మీరు చెప్పేదంతా నిజమే, కానీ మీరు పొరపడ్డారు. ఆ వ్యక్తి మాత్రం నేను కాదు. అవతలి నుంచి కంఠం. అయ్యో, మీరు కాదా? మీ పేరు మాయ కదూ? కాదండి, ఉద్భవి.
ఫెంటాస్టిక్ నేమ్. కానీ వీడప్పుడు మాయా అని చెప్పి నెంబర్ ఇచ్చాడు. వాడు పొరపడ్డా? నేను తప్పు నెంబర్ నొక్కానా? ప్లీజ్ లైన్లో ఉండండి, ఒక్కసారి చెక్ చేస్తాను. లేక్ చాలా మెత్తని కంఠంతో మాట్లాడుతూ ఆమెను ఫోన్ పెట్టకుండా చేస్తున్నాడు. భలేగా మాట్లాడుతున్నావు కానీ అన్నట్టుగా క్రిష్, జ్వాల తమ్ము చూపించారు. అతను కాసేపు ఆగి, నెంబర్ ఇదేనండి, మా వాడే పొరపడినట్టున్నాడు. ఇక ఆ అమ్మాయి ఎవరో గుర్తించేదెలా? వాడి ఆత్మకి శాంతి కలిగించేదెలా? అయినా నా బాధలేవో నేను పడతాను ఉద్భవి గారు. ఇంతకీ మీరుండేదెక్కడా? అడిగాడు లేక్. ఆమె కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత, అసలు మీరెవరు? మీరు చెప్పేదంతా అబద్ధం. పోలీసుల్ని పంపింది మీరే కదూ అంది. నేను పోలీసులు కాదు. హలో హలో అన్నాడు. అట్నుంచి సమాధానం లేదు. ఏమైంది? ఫోన్ కట్ అయింది. పోలీసులు అక్కడికి వెళ్ళుంటారు. ఆమెను పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. ఆమె పేరు ఉద్భవి అన్నమాట. చాలా బాగా డీల్ చేశారు లేక్. యు డిడ్ ఎ గ్రేట్ జాబ్ మెచ్చుకుంది జ్వాల. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఆ అమ్మాయేనా? కాదు, ఎస్ఐ గారు. సార్ చెప్పండి అన్నాడు లేక్. ఫోన్ ఎందుకు కట్ చేసావు? ట్రాకింగ్ మిస్ అయింది. ఇక ఇంటి దాకా వచ్చి అక్కడ కట్ అయింది అన్నాడతను. ఆమె నాతో మాట్లాడుతూ నువ్వు పోలీస్ కదూ అని అడిగి వెంటనే ఫోన్ కట్ చేసింది సార్. అంటే దీని అర్థం మీరు అక్కడికి వెళ్ళడం, ఆమె ఎక్కడి నుంచో చూస్తూ ఉండాలి. ఆమె ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండి ఉంటుంది సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పాడు. ఇప్పుడే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి ఒక వ్యాన్ ఎక్కి వెళ్ళిపోతోంది అని చెప్పాడు చంద్రఘోష్. ఆ అమ్మాయి అయి ఉంటుందేమో. ఆమెను ఫాలో అవుతున్నారా సార్ అడిగాడు లేక్. ఎస్, ఆమెను మా వాళ్ళు ఫోటో తీశారు. ఆమె దొరకకుండా వెళ్ళిపోయింది. వ్యాన్ని ఫాలో అవుతున్నారు అన్నాడు చంద్రఘోష్. ఆ ఫోటో మాకు పంపండి సార్ అన్నాడు క్రిష్. ఓకే క్రిష్, ఫోన్కి పంపుతున్నాను చెప్పాడు చంద్రఘోష్. ఏమన్నారు సార్ అడిగాడు క్రిష్. నీ ఫోన్ చూడు, సార్ ఫోటో పంపారు అని చెప్పాడు లేక్. వాట్సాప్లో వచ్చిన ఫోటో చూశారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్న అమ్మాయి వెనక నుంచి తీసిన ఫోటో. ఆమె ఫోటోను జూమ్ చేసి చూసింది జ్వాల. ఆమె వ్యాన్ ఎక్కుతున్నప్పుడు డోర్ మీద చెయ్యి వేసింది. ఆమె చేతి మీద వేసున్న టాటూ చూసింది జ్వాల. మై గాడ్, ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసిన అమ్మాయే. మిల్క్ బూత్ వ్యక్తి చెప్పిన టాటూ ఉన్న అమ్మాయి ఈమె. చేతి మీద కే అనే అక్షరం ఉంది, సరిగ్గా చూడండి అని బాగా దగ్గరగా చూపించింది. యా యా, యు ఆర్ రైట్, టాటూ ఉంది జ్వాల. మొన్న మనం షాప్కి వెళ్ళినప్పుడు కనిపించింది. మనం వెంబడిస్తూ వెళ్ళాం. తుప్పల్లోకి పారిపోయి ఇక కనిపించలేదు. ఈ అమ్మాయిలానే ఉంది కదూ? అవును క్రిష్, పాత బడ్డీ కొట్టు పక్కన ఒక అబ్బాయి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతున్న ఒక అమ్మాయిని చూశాం, గుర్తుందా? ఆ అబ్బాయి కాళ్ళు విడిపించుకుని వ్యాన్లో వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కూడా బండి వేసుకుని అతని వెనకాల వెళ్ళింది. ఈ అమ్మాయే కదూ అన్నాడు. ఎగ్జాక్ట్లీ. తాతయ్య మీదకు బాల్ వేగంగా వస్తుంటే ఒక ముసుగు మనిషి దాన్ని పక్కకు నెట్టి వేగంగా వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలానే ఉంది క్రిష్. మనల్ని ఆపదల నుంచి కాపాడుతూ హంతకుడు బారి నుంచి మనల్ని రక్షిస్తోందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మంచి పక్కనే చెడు కూడా ఉన్నట్టు హంతకుడి పక్కనే రక్షకురాలు ఎవరో. లేక్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే, ఏంటి, ఎందుకలా తిరుగుతున్నారు? ఏదైనా తట్టిందా అని అడిగింది జ్వాల. ఎస్, ఆమె చేతి మీద పచ్చబొట్టు ఉన్న కే అక్షరం ఆమె పేరు కాదు. ఆమె పేరు ఉద్భవి అని నాతో చెప్పింది. సో కే అంటే ఎవరో తెలుసుకోవాలి. ఆమె బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు అన్నాడు క్రిష్. కరెక్ట్, అతని పేరు కేతో స్టార్ట్ అవుతుందని అనిపిస్తోంది. కే అనే అక్షరంతో మేల్ నేమ్స్ ఏముంటాయో ఆలోచించండి. జ్వాల అడగగానే గూగుల్ ఓపెన్ చేసి వెతకడం మొదలెట్టాడు గోపీచంద్. చాలా పేర్లు చెప్పాడు. కళ్యాణ్ అయి ఉంటాడా? ఏ పేరైనా ఆ అమ్మాయిని పట్టుకుంటే తేలిగ్గా తెలిసిపోతుంది. మనం బుర్రలు బద్దలు కొట్టుకోనక్కర్లేదు అన్నాడు క్రిష్. ఇంతలో ఎస్ఐ చంద్రఘోష్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ అమ్మాయిని పట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చాం, అర్జెంటుగా రమ్మని చెప్పాడు. విశ్వనాథ్ కూడా వాళ్లతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి బయలుదేరాడు. నువ్వెందుకు తాతయ్య, మమ్మీతో పాటు ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్పింది జ్వాల. నేను వస్తాను అన్నాడు విశ్వనాథ్. వద్దని చెప్పినా వినలేదతను. నేను మీతో వస్తాను అని పట్టుబట్టాడు. సౌదామిని కూడా వస్తానంది. నొరాతి నేను వస్తాను మేం సాబ్, ఆ అమ్మాయి ఎవరో చూస్తాను అంది. సరే అందరం వెళ్దాం అని వ్యాన్లో బయలుదేరారు. జ్వాల గోళ్లు కొరుక్కోవడం చూసి, అంత నెర్వస్గా ఉన్నావు, అమ్మాయి దొరికిందిగా, ఇక ప్రాబ్లం ఏముంది అడిగాడు క్రిష్. ఏం లేదు క్రిష్, నేను చదివిన రేర్ బ్లడ్ శాంపిల్ నవలలో ఒక అమ్మాయి
తన బాయ్ ఫ్రెండ్ పేరు పచ్చబొట్టుగా పొడిపించుకుంటుంది. అతను క్రిమినల్ పనులు చేస్తుంటాడు. ఒకరోజు అతను ప్రత్యర్థి ముఠాకి పట్టుబడతాడు. ఆ అమ్మాయి వల్లే పట్టుబడ్డానని, ఆ టాటూ వేయించుకోవడం వల్ల తను దొరికిపోయాను అనే కోపంతో ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఈ అమ్మాయిని కూడా హంతకుడు చంపేస్తాడేమో అని నాకు అనుమానంగా ఉంది అంది సాలోచనగా. బాబోయ్, డిటెక్టివ్ నవలల ప్రభావం నీ మీద చాలా ఉంది. అలా జరుగుతుందని ఎందుకు ఆలోచిస్తున్నావు జ్వాల? అవన్నీ కథలు, నిజాలు కావు. కథలు జీవితాల్లో నుంచి పుట్టినవేగా. ఇప్పుడు మనకు జరుగుతున్నదంతా ఒక సస్పెన్స్ కథలా లేదు? అలా ఏం జరగదులే. ఈ 4 రోజుల సస్పెన్స్కు తెరపడే సమయం వచ్చేసింది. కాసేపు ఓపిక పట్టావంటే అంతా తెలిసిపోతుంది అన్నాడు క్రిష్. పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి చంద్రఘోష్ తన సీట్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళందరూ రావడం చూసి ఆ మాట్లాడుతున్న వాళ్ళని తర్వాత రమ్మని పంపించేశాడు. సార్, ఆ అమ్మాయి ఎక్కడుంది? ఏవైనా వివరాలు చెప్పిందా అని కంగారుగా అడిగింది జ్వాల. సెల్ వైపు చూపించాడు చంద్రఘోష్. అటువైపు తిరిగి కూర్చున్న ఆమెను అందరూ పరిశీలనగా చూస్తూ సెల్ వైపు నడిచారు. ఆమె కూర్చున్న తీరు చూస్తే ఏడుస్తున్నట్టుగా కనబడింది. మోకాళ్ల మధ్య మొహం దాచుకున్న ఆమె ఎవరా అని మరింత దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశాడు. అంతే, ఒక్కసారిగా జ్వాల, ఆ అమ్మాయి మనం చూసిన అమ్మాయే క్రిష్. నువ్వు గుర్తుపట్టావా? ఒకసారి తనని మనం వెంబడించావు. అప్పుడు తప్పించుకుని తుప్పల్లోకి పారిపోయింది. రెండోసారి ఒక అబ్బాయి కాళ్ళు పట్టుకుని బతిమాలుతుండగా చూశాం. గుర్తొచ్చిందా? ఎస్ జ్వాల, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆమెను చూశాను. ఆ అమ్మాయే అన్నాడు క్రిష్. ఇద్దరూ ఎస్ఐ చంద్రఘోష్తో అప్పుడు జరిగిన సంఘటనలన్నీ చెప్పారు. ఆమెను సెల్లో నుంచి బయటకు తీసుకురమ్మని లేడీ కానిస్టేబుల్కు చెప్పాడు. అప్పుడు చూశారందరూ ఆమె ముఖాన్ని. పొడవుగా తెల్లగా ఉంది. గుండ్రటి ముఖం. ముక్కుకి సైడ్ రింగ్ పెట్టుకుంది. పొట్టిగా కత్తిరించుకున్న జుట్టు, ప్యాంటు షర్ట్ వేసుకుంది. కానిస్టేబుల్ ఆమెను సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి చెక్క బల్ల మీద కూర్చోబెట్టింది. ఆమె చుట్టూ వాళ్ళందరూ గుమిగూడారు. మా ఫోన్లు ఎందుకు హ్యాక్ చేశావు తల్లి అంది నొరాతి. మా జ్వాలను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నావుట, ఎందుకు? గోపీచంద్ ప్రశ్నకు ఆమె తల వంచుకుని కూర్చుంది. మా టార్గెట్ నువ్వు కాదు అని లెటర్ కూడా పంపిందిగా క్రిష్ అనగానే, అవును, అసలు తాతయ్య గారు ఆవిడ గారికి ఏం ద్రోహం చేశారో, ఎందుకు ఆయన మీద పగబట్టిందో గట్టిగా అడగండి అంది సౌదామిని. షు, ఆగండి, ఆమెను కాస్త చెప్పనివ్వండి. ఒకేసారి అందరూ ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి అన్నాడు లేక్. ఏంటి లేక్, కాసేపు ఫోన్లో మాట్లాడుకున్నారో లేదో ఇద్దరు, అప్పుడే చుట్టాలైపోయారా? ఉద్భవి పేరుకే నువ్వు ఫిదా అనుకుంటా అన్నాడు క్రిష్ లేక్ను ఆట పట్టిస్తూ. అదేం లేదే అన్నాడు లేక్. పాలబూత్ అబ్బాయి చెప్పిన గుర్తులన్నీ ఆమెలో ఉన్నాయి. చేతి మీద టాటూ కూడా ఉంది. సో షీఈస్ ది కల్ప్రిట్ అంది జ్వాల. అలా మీ ఇష్టానికి మీరు డిసైడ్ అవ్వకండి. సార్ మాట్లాడి చెప్తారు, కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ఎస్ఐ వంక చూసింది. ఎస్ఐ చంద్రఘోష్ ఆమె వైపు చూస్తూ, నీ పేరేంటి అన్నాడు. ఆమె పేరు ఉద్భవి చటుక్కున చెప్పేసి నాలిక ఖర్చుకున్నాడు లేక్. సార్ మిమ్మల్ని అడగలేదు, తనని అడిగారు అంది లేడీ కానిస్టేబుల్. క్రిష్, జ్వాల లోపల నవ్వుకున్నారు. చెప్పు, నీ పేరేంటి మళ్ళీ అడిగాడు చంద్రఘోష్. ఉద్భవి. ఎన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నావు? 6 నెలల నుంచి. ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఒక్కదానివే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నావా? అవును. ఆ అపార్ట్మెంట్ నీ సొంతమా? కాదు, రెంట్కు తీసుకున్నాను. నువ్వేం చదువుకున్నావు? MBA గోల్డ్ మెడలిస్ట్. గ్రేట్. మరి ఇంత చదువుకున్న చక్కటి అమ్మాయివి నేరాలెందుకు చేస్తున్నావు? నేనే నేరం చెయ్యలేదు. ఫోన్స్ హ్యాక్ చేయడం నేరం కాదా? అది మంచి పనికి చేశాను తప్ప ఎవరికి హాని చేసే ఉద్దేశం లేదు. ఏంటా మంచి పని? సేక్ ఆఫ్ సేవ్ ది పీపుల్. ఫ్రమ్ హోమ్? ఎవరి నుంచి ఎవరిని సేవ్ చేయడానికి? ఆమె మాట్లాడలేదు. వాటర్ కావాలి అని అడిగింది. మంచినీళ్ళ గ్లాస్ అందించింది లేడీ కానిస్టేబుల్. ఆమె గబగబా తాగింది. చెప్పు, అసలు నీ లక్ష్యమేంటి? జ్వాల తాతయ్య విషయంలో మీకెందుకు పగ? కానీ జ్వాల విషయంలో నువ్వు చాలా కన్సర్న్ చూపిస్తున్నట్టు నువ్వు పంపే లెటర్స్ ద్వారా తెలుస్తోంది. అసలేంటి డ్రామా? నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే సరిపోదు. స్పీకౌట్ గట్టిగా గద్దించాడు ఎస్ఐ చంద్రఘోష్. ఆ అరుపుకి అందరూ అదిరిపడ్డారు గాని ఉద్భవి ఏమాత్రం తొణకలేదు. ఆమెను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా నోరు విప్పలేదు. నేనెవరికి హాని చెయ్యాలనుకోలేదు అని మాత్రం రిపీటెడ్గా చెబుతోంది. 2 గంటలు గడిచిపోయినా విశ్వనాథ్పై జరుగుతున్న దాడులకు కారణం తెలుసుకోలేకపోయినందుకు
ఎస్ఐ చాలా అసహనానికి గురయ్యాడు. చెప్తావా లేక లాఠీతో ఒక్కటి తగిలించమంటావా? మా లేడీ కానిస్టేబుల్ చాలా మోటు మనిషి. ఆమె చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్ళు ఎవరూ సవ్యంగా ఇంటికి వెళ్ళలేదు. నీకు ఆగతే పడుతుంది. బెట్టు చేయకుండా విషయం త్వరగా చెప్పు. మా టైం వేస్ట్ చేయకు అంటూ గట్టిగా గద్దించేసరికి ఉద్భవి ఏడవడం మొదలుపెట్టింది. లేడీ కానిస్టేబుల్ లాఠీ తీసుకొచ్చి దాన్ని బట్టతో తుడుస్తోంది. పాపం, ఆడపిల్లని కొట్టకండి ఇన్స్పెక్టర్, ఎలాగోలా మెల్లిగా రాబట్టండి, అంతేకాని పాపం ఆమె మీద చేయి చేసుకోకండి అన్నాడు విశ్వనాథ్ ఆమెను చూసి జాలిపడుతూ. అవునంకుల్, ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో అలాంటి పని చేయాల్సి వచ్చిందో మెల్లిగా అడిగి తెలుసుకోండి. ఇలాంటప్పుడు సహనం చాలా అవసరం. ఒకవేళ ఆమె చెప్పినట్టుగా ఏ తప్పు చెయ్యకుండా ఉండి ఉంటే మనమే మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. ఆమె ఏం చెబుతుందో వినాలంటే ఆమెకు ఫ్రీగా చెప్పే వాతావరణం మనమే కల్పించాలి అంది జ్వాల. ఇలాంటి వాళ్ల విషయంలో జాలిపడడం వేస్ట్. వీళ్ళు కరుడుగట్టునే బ్యాచ్. వీళ్ళకి మంచిగా చెబితే ఎక్కదు. 2 తగలిస్తే నిజం దానంతటదే బయటకొస్తుంది. మీరంతా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈమె సంగతి మేం చూసుకుంటాం అన్నాడు చంద్రఘోష్ లేడీ కానిస్టేబుల్కి కొట్టమన్నట్టుగా సైగ చేస్తూ. నో అంకుల్, అలా చెయ్యొద్దు. ఒక మనిషిని బాధించడం చాలా పాపం. మమ్మల్ని ఈ ఊరు నుంచి ఎందుకు వెళ్ళిపోమని ఫోన్ చేశావు? మా మీద నీకున్న కన్సర్న్ ఏంటి? ఆ ఒక్క విషయం చెప్పు చాలు, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం అంది జ్వాల ఉద్భవి చుబుకం పట్టుకుని బ్రతిమలాడుతూ. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది తప్ప పెదవి విప్పలేదు, ఏమీ చెప్పలేదు. చూశావుగా, బతిమాలితే ఫలితం ఎలా ఉంటుందో. మీరంతా బయటకు వెళ్ళండి, నేను నిజం చెప్పిస్తాను అన్నాడు చంద్రఘోష్. వద్దు సార్, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడిగి విషయం రాబడతాను. ప్లీజ్ పర్మిట్ మీ అంటూ ముందుకొచ్చాడు లేక్. ఓకే, ఆల్ రైట్, మీకు 5 minutes టైం ఇస్తున్నాను. ఈలోపు ఆమె ఏదైనా ఒక విషయం చెప్పినా నా ప్రయత్నాన్ని విరమించుకుంటాను. లేకపోతే ఆమెకి దేహశుద్ధి తప్పదు అని అసహనంగా అన్ని అవతలికి వెళ్ళాడు ఎస్ఐ. కానిస్టేబుల్ ఇచ్చిన టీ చప్పరిస్తూ ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. మీరు దెబ్బలు తినడం మా ఎవ్వరికీ ఇష్టం లేదు. జ్వాల చూడండి ఎలా ఏడుస్తోందో. ఓ పక్క తాతయ్య ఏమైపోతారో అని బాధపడుతోంది. మిమ్మల్ని తన కళ్ళ ముందే హింసిస్తుంటే చూడలేక చాలా టెన్షన్ పడుతోంది. లండన్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆమెకు మనశ్శాంతి లేదు. అందుకు కారణం ఎవరు? మీరు కాదా? ఒక అమ్మాయికి తన కుటుంబం కన్నా ముఖ్యమైనది ఏముంటుంది? ఆ బంధానికి ముప్పొస్తే వాళ్ళ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలీదు. లేక్ ఎమోషనల్గా మాట్లాడుతుంటే వానొచ్చే ముందు మెరుపులా మారింది ఉద్భవి పరిస్థితి. ఆమెలో కదలిక స్పష్టంగా కనబడుతోంది. చెప్పండి ఉద్భవి, ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే ఆ మనిషి మనిషిలా ఉండగలరా? అంతకన్నా నరకం ఇంకోటి ఉంటుందా? లేక్ మాట పూర్తవకముందే ఉండదు, జీవితం సర్వనాశనం అయిపోతుంది అని గట్టిగా అరిచింది ఉద్భవి. ఆ అరుపుకు పోలీస్ స్టేషన్ ప్రతిధ్వనించింది. ఎర్రగా ఉన్న కళ్ళు జేవురించిన ఆమె ముఖం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరి అన్నీ తెలిసినప్పుడు అలా ఎలా చేస్తున్నావు? అడిగాడు లేక్. నేనేం చేశాను? నేనేం చేసినా మంచే చేశాను. ఆ చేతి మీదున్న టాటూలో కే అనే అక్షరం ఎవరిది? లేక్ ప్రశ్నకు ఆమె తన చేతి మీద ఉన్న టాటూ ప్రేమగా చూసి చేత్తో నిమిరింది. కే అంటే? మళ్ళీ ప్రశ్నించాడు లేక్. కిరీటి చెప్పిందామె. కిరీటి ఎవరు? నా ఫ్రెండ్. ఏదో అర్థమైనట్టు అర్థం కానట్టు చూశారందరూ. తమ మనసులో ఇలాంటి అనుమానం ఉందన్నట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అతనేం చేస్తాడు? ఎక్కడుంటాడు? ఇవన్నీ అతనే చేస్తున్నాడా? లేక్ మాటలకు సమాధానం చెప్పకుండా ఆమె ఫోన్లో ఏదో మెసేజ్ టైప్ చేస్తుంటే చంద్రఘోష్ వచ్చి ఫోన్ లాక్కుని చూశాడు. మెయిల్ పంపేందుకు సందేశం టైప్ చేసింది. అదేంటో చంద్రఘోష్కి అర్థం కాలేదు. అది ఇంకా సెండ్ చేయని సందేశం. అది గీతలు చుక్కల భాషలో ఉంది. ఇది ఏం భాష? ఈ సీక్రెట్ కోడ్ ఎవరికి పంపుతున్నావు? దీని అర్థం ఏంటి చెప్పు అని ఎంత గద్దించినా ఆమె పెదవి విప్పలేదు. ఏది ఇటివ్వండి సార్, నేను చూస్తాను అని ఫోన్ తీసుకున్నాడు లేక్. అతను ఆ సందేశం వంక చాలా పరిశీలనగా చూశాడు. చుక్కలు మాత్రమే ఉన్నాయి. చాలా కీన్గా అబ్జర్వ్ చేశాడు. 3 చుక్కలు, తర్వాత 2 చుక్కలు, 4 చుక్కలు, తర్వాత టీ అనే అక్షరం, ఆ తర్వాత హాఫ్ సర్కిల్ ఉన్నాయి. లేక్ కూడబలుక్కుంటూ వాటిని చదివే ప్రయత్నం చేశాడు. 3 చుక్కలు డి, 2 చుక్కలు ఓ, 4 చుక్కలు ఎన్, తర్వాత టీ అనే అక్షరం, చివర్లో సి అంటే డిఎన్ఓటి, డోంట్ కమ్. నువ్వు డోంట్ కమ్ అనే సందేశం పంపుతున్నావు కదూ అన్నాడు లేక్. ఉద్భవి తలెత్తి అతని వంక ఆశ్చర్యంగా చూసి
అవునన్నట్టు తల ఊపింది. ఎవరికి పంపుతున్నావు? నా ఫ్రెండ్కి. అంటే ఆ హంతకుడికన్నమాట. ఆమె మాట్లాడలేదు. ఇప్పుడు విషయం క్లియర్గా ఉంది. హంతకుడైన ఈమె ఫ్రెండ్ను కాపాడేందుకు చాలా ప్రయత్నిస్తోంది. అట్ ది సేమ్ టైం హంతకుడి ప్రయత్నాల్ని కూడా విఫలం చేస్తూ వస్తోంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆమె నోరు విప్పి చెప్పాలి అని తన అభిప్రాయం చెప్పి మంచినీళ్లు తెప్పించుకుని తాగి కూర్చున్నాడు లేక్. 2 నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చింది. చంద్రఘోష్ ఫోన్ ఎత్తి, హలో, చెప్పండి. అటువైపు వాళ్ల మాటలు వింటూ గుటక వేయడం మర్చిపోయినట్టు చూశాడు. అంతా విని ఓకే అని ఫోన్ పెట్టేశాడు. బ్రేక్ ది సైలెన్స్. శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో 7వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.